ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, చాలా రోజుల తర్వాత వీడియో చేసే అవకాశం కలిగింది. ఈ 10 రోజుల నుంచి కూడా సాంసారిక విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండటం వల్ల వీడియో చేయడం కుదరలేదు. వీడియో చేయటమే కాదు, ఆధ్యాత్మిక చింతన కూడా కుదరలేదు. నిరంతరం చేసుకునే నామస్మరణ కూడా అంతంత మాత్రంగానే జరిగిందని చెప్పాలి. ఒక్కొక్కసారి పనుల ఒత్తిడి వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే యాక్చువల్గా వాకాళ్ళు 3 రోజుల సాయి భక్త సమ్మేళనానికి వెళ్ళాలని అనుకున్నా. కానీ మా ధర్మపత్ని బదిలీ కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల అక్కడికి కూడా వెళ్ళలేకపోయాను. యాక్చువల్గా వాళ్ళందరూ చెబుతున్నటువంటి సత్సంగాలు ప్రత్యక్షంగా హాజరై శ్రవణం చేసి ఆనందించాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళంతా నా సోదరులు, నా అభిమానులు, నా ప్రేమికులు. కనుక వారు సత్సంగాలు చెప్తుంటే వినాలని చాలా రోజుల నుంచి అనుకుంటాను. నేను సత్సంగాలు చెప్పడం కంటే కూడా వినడానికి ఉత్సాహం చూపించేవాడిని. సరే, చెప్పడం అనేది బాబాగారు ఇచ్చిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ శ్రవణంలో ఉన్న ఆనందం చెప్పడంలో అంతగా ఉండదు. అయినా గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించేటప్పుడు బాగా ఆనందంగానే ఉంటుంది. అలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా గురుదేవుల గురించి సత్సంగాలు చేయగలుగుతూ ఉన్నాను. ఎంత దూరమైనా వెళ్ళి రాత్రి ప్రయాణాలు చేసుకుంటూ, బస్సు ప్రయాణాలు చేసుకుంటూ, నిద్రలు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా సత్సంగాలు చేస్తున్నామంటే ఖచ్చితంగా అది బాబాగారి మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. బల్లి కిచ్చికిచ్చుమనింది. నాకు సచ్చరిత్రలో జ్ఞాపకం వస్తుంది. బల్లి కృష్ణ కృష్ణ అంటే సత్యం సత్యం అని చెప్పేవాళ్ళు. సరే, ఆ విధంగా సత్సంగాలు చెప్పడంలో ముఖ్యంగా బాబాగారి ఘనకీర్తిని పాడడంలో నిజంగానే చాలా ఆనందంగా ఉంటుంది. అది చెప్పేటప్పుడే బల్లి కిచ్చుకిచ్చుమనింది. సత్యం రా అంటున్నారు బాబాగారు. సంతోషం. అయితే ఈ బదిలీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల వాకాడు వెళ్ళలేకపోయాను. కానీ ఇంట్లో ఉండే ఆన్లైన్లో చూడడం జరిగింది. అందరూ చక్కగా చెప్పారు సత్సంగాలు, ఆనందించాను. అయితే అక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణం తలుచుకున్నప్పుడు, తెలిసినప్పుడు బాబాగారు ఆ 2 రోజుల్లోనే బదిలీ కార్యక్రమాలు పెట్టడం ద్వారా నన్ను వెళ్లకుండా చేసి ఆ వేడి బారి నుంచి నన్ను కాపాడారేమో అని అనుకున్నాను. ఎందుకంటే నేను వేడికి తట్టుకోలేను, చలికి తట్టుకోలేను. కొద్దిగా శరీరం సుకుమారం. ఆధ్యాత్మిక సాధనలు శరీరాన్ని అరగదీయడంతో మొదలవుతాయి. అరగతీసినప్పుడే సాధనలు సఫలమవుతాయి. శరీరాన్ని సుఖపెడితే కుదరదు. శరీరాన్ని సుఖపెట్టే వారికి ఆధ్యాత్మిక సాధనలు కొంతవరకే, పూర్తిగా ప్రయోజనాన్ని పొందలేరు.
ఎప్పుడైతే శరీరం సుఖపడ్డమని అనలేను, కానీ చిన్నప్పటి నుంచే శారీరకంగా కాస్త బలహీనమైనటువంటి శరీరం, అది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి జీన్స్ ప్రకారంగా నాకు లభించినది బలహీనమైన శరీరం. ఇక చిన్నప్పటి నుంచి ఉన్న పేదరికం వల్ల, పౌష్టికాహారం లేమి వల్ల, బాగా తినడానికి అవకాశం ఉన్న సంపాదన వచ్చేసరికి ఆధ్యాత్మికం వచ్చేసి తినడం ఒక తప్పు, ఇంద్రియాలు జయించాలి అనే ఒక జ్ఞానం వలన తిండి ధ్యాసను పూర్తిగా మర్చిపోవడం, వదిలేయడం జరిగిపోయింది. దాంతో అన్ని విధాల శరీరం బలహీనంగా ఉండడం తయారైంది. అన్ని సదుపాయాలు ఉంటే అది హ్యాపీగా ఉంటుంది, కాస్త వేడి కాస్త చలి వచ్చినా అది తట్టుకోలేదు. ఎప్పుడైతే శరీరానికి ఈ రకమైన స్థితి వచ్చిందో ఆధ్యాత్మిక సాధనలు కూడా ఆగిపోయాయి. ఎందుకంటే శరీరానికి సంబంధించిన సాధనలు చాలా ఉంటాయి. శీతోష్ణ స్థితులు అంటాడు, అంటే బాగా ఉష్ణము బాగా చలి, ఈ రెండింటిని కూడా శరీరం తట్టుకోవాలి. అలాగే ఎన్ని గంటలంటే అన్ని గంటలు కూర్చోగలగాలి, ఎన్ని గంటలంటే అన్ని గంటలు నిలబడగలగాలి, ఆహారం లేకపోయినా ఉండగలగాలి, ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా ఉండగలగాలి. ముఖ్యంగా వాటర్, ఇప్పుడున్న సమస్య ఏంటంటే వాటర్, మనకు మినరల్ వాటర్ లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చేసాం. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండే అవకాశం లేదు. శరీరంలో బలం లేనప్పుడు ఎక్కువ కావలసినన్ని గంటలు, కావలసినంత సమయం కూర్చోలేవు, నిలబడలేవు. వీటన్నిటి కారణంగా శారీరక సాధనలు అంటే యోగ సాధనలు, శరీర లక్షణాలను జయించే సాధనలు ఆగిపోయాయి. ఎప్పుడైతే అవి ఆగిపోతాయో మనం స్థితప్రజ్ఞత సాధించలేం. స్థితప్రజ్ఞత ఎప్పుడైతే సాధించలేవో మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని కూడా నువ్వు సాధించలేవు. నిశ్చలత్వం ఎప్పుడైతే సాధించలేవో ఆత్మానందాన్ని పొందలేవు. ఇప్పుడు పరిమితమైన ఆత్మానందం ఎలాగా? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఏసీ ఉండాలి, చల్లగా ఉండాలి, మరీ చల్లగా ఉండకూడదు, టయానికి ఆహారం దొరకాలి, మంచి వాటర్ ఉండాలి, రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే పొందే ఆత్మానందం. ఎందుకు ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. మనసు నిశ్చలంగా ఉండగానే ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది. అయితే అది పరిమితం, ఎప్పుడూ ఉండదు కదా. కరెంటు పోతుంటుంది, అప్పుడు ఏం చేస్తాం? అయిపోయింది, మనసు చంచలం. మినరల్ వాటర్ దొరకని ప్రదేశంలో ఉంటాం, వేరే వాటర్ తాగలేము, తాగితే వెంటనే జలుబు, రకరకాల శారీరక సమస్యలు. ఇలాంటి పరిస్థితులు ఏమైందంటే ఈ కాలంలో ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువైపోయింది. ఎవరైనా ఏదైనా పెడితే అది తింటే ఏమైపోతుందో, ఇస్తే తాగితే ఏమైపోతుందో, ఇలా ఆలోచనలన్నీ ఆరోగ్యం చుట్టూ తిరిగినప్పుడు, ఆహార నియమాల చుట్టూ తిరిగినప్పుడు, శారీరక ఇబ్బందుల చుట్టూ తిరిగినప్పుడు ఇక నువ్వు మనసును ఎక్కడ నిలబెడతావు? ఇది పరిస్థితి. సరే, ఏదైతేమి వాకాళ్ళలో 3 రోజులు భయంకరమైన ఎండల్లో నా సాయి బంధువులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వారికి బాబా మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధల కారణంగా అంతటి వేడిమిని కూడా భరిస్తూ వారు సత్సంగంలో పాల్గొని బాబా మీద తమకున్న భక్తిని చాటుకున్నారు. కానీ వాతావరణం అనుకూలంగా లేని సమయాల్లో ఉండే మానసిక స్థితి వేరు, కావలసిన సమయానికి ఆహారం దొరకకుండా ఉన్నప్పుడు ఉండే మానసిక స్థితి వేరు, శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు ఉండే మానసిక స్థితి వేరు. ఈ మానసిక స్థితులతో
ఆధ్యాత్మికాన్ని సంపూర్ణంగా అనుభవించలేం, సంపూర్ణంగా సాధన చేయలేం, సంపూర్ణంగా అనుభూతి చెందలేం. మండుటెండల్లో 42-43 డిగ్రీల్లో ఎండలో నిలబెట్టి మనం ఏదైనా చెప్తాము, సంతోషంగా వినండి, ఆనందంగా వినండి అని అంటే సాధ్యమవుతుందా? అదే సాయంత్రం 7 గంటల తర్వాత చల్లని వాతావరణంలో సత్సంగం చెబితే అప్పుడు వినే పద్ధతి, మనసు తీసుకునే పద్ధతి, మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు ఎండలో చెబితే మనసు తీసుకునే పద్ధతి ఖచ్చితంగా చాలా చాలా తేడా ఉంటుంది. అందుకనే ఎప్పుడూ నేను ఆధ్యాత్మికాన్ని, ముఖ్యంగా సత్సంగాన్ని సరైనటువంటి వాతావరణంలో, సరైన పరిస్థితుల్లో సత్సంగాలు జరగాలని కోరుకుంటాను. మధ్యాహ్నం 12లోగా సత్సంగాలు అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ రాత్రి 7 గంటల తర్వాత సత్సంగం అంతకంటే అద్భుతంగా ఉంటుంది. 12 తర్వాత జరిగే సత్సంగాలు ఎవరికీ ఎక్కవు. అలాగే 1 గంటన్నర 2 గంటలు మాత్రమే ఏదైనా వినగలిగినటువంటి ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా వినగలిగే మానసిక స్థితి ఉంటుంది. 1 గంటన్నర 2 గంటల తర్వాత ఎంత గొప్పవాళ్ళు చెప్పినా అది తీసుకునే విధానం మారిపోద్ది. భక్తులకి కూర్చుంటారు, వింటున్నట్టే ఉంటారు, కానీ అది మనసులోకి వెళ్ళదు. కనుక ఏ ప్రయత్నం చేసినా సరే అది పూర్తి ఫలితం రావాలి అని సంకల్పించి దానికి అనుగుణంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది అవసరం. లేకపోతే ఎంతో శ్రమపడి లక్షలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. దూరాభారాల నుంచి 300-400 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు వినటానికి. నెలల తరబడి కష్టపడి చెప్పడానికి ప్రాక్టీస్ చేసి, అనేక గ్రంథాలు పరిశోధించి, అనేక విధాలుగా విషయాలను సేకరించి సత్సంగాలు బాగా చెప్పాలి, భక్తులకు అర్థమయ్యేలా అని కష్టపడే సత్సంగ ప్రవచకులు ఉన్నారు. వీరందరి శ్రమ ఎప్పుడు ఫలిస్తుంది? ఆ విన్నవాళ్ళు దాన్ని సంపూర్ణంగా స్వీకరించి వాళ్ళు ఆనందంతో పరవశించినప్పుడు, ఆ చెప్పిన విషయాలను కొన్నైనా గుర్తుపెట్టుకొని మరుసటి రోజు నుంచి ఆచరించాలి అనే సంకల్పం చేసుకున్నప్పుడు ఫలవంతమవుతుంది. కానీ ఇంతమంది కష్టపడి అనుకూలంగా లేని పరిస్థితుల్లో కార్యక్రమాలు చేయడం ద్వారా అంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కొందరు అనవచ్చు, అదేంటండి చక్కగా జరుగుతున్నాయి కదా అని అనవచ్చు. చెప్పాను కదా, మధ్యాహ్నం 1 గంటప్పుడు ఎండలో చెమటలు కారిపోతున్న సమయానికి, రాత్రి 7 గంటలకు చల్లటి వాతావరణంలో సమయానికి తీసుకునే విధానం ఖచ్చితంగా తేడా ఉంటుంది. లేదు మేము 1 గంట 2 గంటలకు కూడా అలాగే తీసుకుంటాం, మండు టెండల్లో అలాగే తీసుకుంటాం అంటే వారు మహానుభావులు, వారి పాదాలకి వందనాలు. కానీ ఆత్మవంచన చేసుకొని మాత్రం మనం చెప్పకూడదు, సమర్థించుకోకూడదు. ఆ విధంగా అందరూ పడ్డ బాధని నా బాధగా భావించి అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో, రోజుల్లో, నెలల్లో మనమే సత్సంగాలు పెట్టి మనం ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, భవిష్యత్తులో సత్సంగాలు ఆనందభరితమైనటువంటి వాతావరణంలో, ఆనందభరితమైన మానసిక స్థితుల్లో జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ విషయం చెప్పడం జరుగుతుంది. నిజానికి బాబాగారు నన్ను వెళ్లకుండా ఒక కారణాన్ని ఏర్పాటు చేసి ఆప్ చేసి నన్ను, నా కుటుంబాన్ని కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు వారు అని నేను భావిస్తాను.
ఎందుకంటే ఇంటికి నేనే మగ దిక్కు, పెద్ద దిక్కు అన్నీ. ఇంట్లో పనులు, బయట పనులు చూడాలి. ఇంట్లో పని ఇల్లాలు చూసుకుంటుంది, వంట పనులు అవి వేరు. కానీ ఇంట్లో పనులకు కావలసినటువంటి బయట పనులు ఉంటాయి కదా, అవన్నీ మనమే చూడాలి. మనం అనారోగ్య పాలైతే నేననే కాదు, ఇంటి ఇల్లాలు అనారోగ్య పాలైతే ఇల్లంతా ఇంటి పనులన్నీ ఆగిపోతాయి. మగవాడు అనారోగ్య పాలైతే బయట పనులన్నీ ఆగిపోతాయి. ఒక్క చేతితో బ్రతికినట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇద్దరు ముగ్గురే బతికేస్తున్నారు, పిల్లలు ఎవరి దగ్గర ఉండట్లేదు. మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళాలి, సెలవులు ఉండవు. అనారోగ్య పాలైతే మన పనులు మనమే చేసుకోవాలి, మళ్ళీ అనారోగ్యాన్ని భరించాలి. వీటన్నిటితో ఇవన్నీ భరిస్తూ, ఇవన్నీ సహిస్తూ, అయినా పర్వాలేదు అని చెప్పి మనం కొన్ని కార్యక్రమాలని భక్తి పేరుతో ఏర్పాటు చేస్తున్నాం. భక్తి అంటే ఏమిటి? కార్యక్రమాల్లో పాల్గొంటేనే భక్త్యా? కార్యక్రమాలు చేస్తేనే భక్త్యా? ఇంట్లో కూర్చొని శ్రద్ధాభక్తులతో పారాయణం చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ, ఇంట్లో ఉన్న పెద్దలకి పిల్లలకి సేవ చేస్తూ, మన స్వధర్మాన్ని ఆచరిస్తూ భక్తిని ఆచరిస్తే అది భక్తి కాదా? బాబాగారు స్వీకరించరా? అనుగ్రహించరా? పలానా చోటికి వెళ్ళి కార్యక్రమంలో పాల్గొని ఇబ్బందులు పడితేనే అనుగ్రహిస్తా అని బాబాగారు చెప్పారా? లేదు. బాబా చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా స్వధర్మో విఘ్నః పరధర్మో భయావహ. నీ స్వధర్మాన్ని మాత్రమే నువ్వు నిర్వర్తించటం నేర్చుకో, పరధర్మం వద్దు. గృహస్థుకు స్వధర్మం ఏంటంటే ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటం. వాటిని గాలికి వదిలేసి భక్తి పేరుతో ఎక్కడ పడితే అక్కడ తిరగడం కాదు. నిజానికి బయట తిరిగి సాధించుకునే ఫలితం కన్నా ఇంట్లో ఉండి 100 రెట్లు ఎక్కువ ఫలితం సంపాదించవచ్చు భక్తి ద్వారా. ఇది సత్యం. చివటమమ్మ చెప్పిందంటారు కదా, తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలని. అబద్ధమా అది? బాబాగారు ఎక్కడెక్కడ తిరిగారు? ఏ ఏ ఊర్లు తిరిగారు? ఏ ఏ రాష్ట్రాలు తిరిగారు? రమణ మహర్షి గారు ఎక్కడెక్కడ తిరిగారు? రామకృష్ణ పరమహంస గారు ఎక్కడెక్కడ తిరిగారు? మహాభక్తులందరూ, మహా గురువులందరూ కదలకుండా ఒకచోట ఉండి సాధించారు. కూర్చొని భక్తి సాధన చేయడం రాని వాళ్ళే తిరుగుతూ ఉంటారు. భక్తి అలవాటు పడ్డవారు, భగవంతుని ప్రేమించడం అలవాటు పడ్డవారు అసలు కార్యక్రమాలే చేయలేరు. బయటికి రావడం అంటేనే ఇష్టం ఉండదు అసలు. నిజమైన భక్తి ఆ స్థాయిలో ఉంటుంది. మనస్సు ఎక్కడికెక్కడికి తిరగాలి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరితో ఫోటోలు దిగాలి, ఆ ఫోటోలు వాట్సాప్లో పెట్టాలి. మేము పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగాం, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకున్నాం అని ప్రచారం జరగాలి. సత్యం, నేను చెప్పేది అబద్ధం కాదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారండి, నిజమైన భక్తుడి ఇంట్లో పూజాగది కూడా బూజు పెట్టి ఉంటుందన్నాడు. అంటే పూజాగదిని దులిపే మనసు కూడా ఉండదు, పూజాగదిని శుభ్రం చేసుకోవడానికి కూడా మనసు లేనంత స్థితిలో అనన్య భక్తిలో మునిగిపోయి ఉంటారు. అనన్య భక్తిలో మునిగిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? ఆయనే చెప్పినట్టుగా ఓ మంచి తాగుబోతూ, ఒక మంచి భక్తుడు ఇద్దరు ఒకటే అంటాడు. తాగుబోతూ తూలుస్తూ నడుస్తాడు. వాడు బస్సు ఎక్కలేడు, బస్సు దిగలేడు, రైలు ఎక్కలేడు, రైలు దిగలేడు, పడిపోతుంటాడు. నిజమైన భక్తుడి పరిస్థితి అలా ఉంటుంది అంటాడు. సరే, ఆ భక్తి గురించి మనకు తెలియదు. మనకు తెలిసిన భక్తి అల్లా కార్యక్రమాల భక్తి.
నలుగురిలో కనబడే భక్తి, నలుగురు మన గురించి గొప్పగా అనుకోవాలనే భక్తి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అదే నిజమైన భక్తి అని పాపం అందరూ పరిగెడుతున్నారు. సరే, చివరికి మళ్ళీ మొదటికి వస్తాను. బాబాగారు నన్ను ఆ విధంగా వాకాడు వెళ్లకుండా ఆప్ చేసి నా ఆరోగ్యాన్ని, నా కుటుంబ పరిస్థితులకు అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 6వ తారీఖు బదిలీ రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకుంటాను. 7వ తారీఖు జాయిన్ అయ్యాం. మళ్ళీ ఆత్మకూరుకు వెళ్ళి 6 రిజల్ట్ వచ్చింది. 7 నుంచి ఏ రోజు జాయిన్ అవ్వాలనేది ఇస్తారని చూస్తే వాళ్ళు 9వ తారీఖు ఇచ్చారు. 10 జాయిన్ అవ్వడం జరిగింది. కర్నూలు దగ్గర 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడ్డేమనే అనే గ్రామానికి బదిలీ చేశారు. 10వ తారీఖు డ్యూటీలో జాయిన్ అవ్వడం, 11వ తారీఖు ఆత్మకూరు నుంచి సామానంతా షిఫ్ట్ చేసి కర్నూలులో బాబాగారు అనుగ్రహించినటువంటి నూతన గృహంలో సంసారం పూర్తిగా షిఫ్ట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలైంది ఈ ఇల్లు బాబాగారు అనుగ్రహించి గృహప్రవేశం చేసి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇంట్లో ఉండే అవకాశం లేదు. అలాగని ఎవరికి అద్దెకి కూడా ఇవ్వలేదు. బాబా ప్రసాదితం కదా, మనమే ఉండాలి దాంట్లో అని. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత తిరిగి అవకాశం వచ్చింది. ఆ విధంగా సామానంతా షిఫ్ట్ చేసి బాబాగారి అనుగ్రహ ప్రసాదమైన ఆ గృహంలో 11వ తారీఖు నుంచి ఉండడం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి స్కూల్స్ ఓపెనింగు, ఇల్లంతా సర్దుకోవడం, సామానంతా సర్దుకోవడం, ఇంటికి కావాల్సిన చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే ఆమెను స్కూల్కి దించి రావడం, ఇలాంటి పని ఒత్తిడిలో దాదాపు వారం 10 రోజులు అయిందేమో వీడియో చేయడానికి కుదరలేదు. ఇప్పుడు అవకాశం చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నిజానికి 10 రోజుల్లో ఆధ్యాత్మికం అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏదో హారతులు చేసుకుంటున్నాను, అవి భక్తి శ్రద్ధలతో చేస్తున్నానా లేదు, నియమానుసారంగా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను కూడా చెప్పలేము. అలా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా సాంసారిక ఒత్తిళ్ళు మనం ఎక్కువ రోజులు గనక, అంటే నెలల తరబడి గనక సాంసారిక ఒత్తిళ్ళతో జీవిస్తే ఆధ్యాత్మికం అటకెక్కే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోజులో ఏదో ఒక సమయం ఏర్పాటు చేసుకొని ఒక పావుగంటో 20 నిమిషాలు ఆయనతోటి, ఇష్టదైవంతో అనుసంధానమై ఆయన ప్రార్థనో, ఆయన సంకీర్తనో, ఆయన ధ్యానమో, ఆయనతో మాట్లాడుకోవడమో చేస్తే అది మనని పూర్తిగా పడేయకుండా ఆధ్యాత్మికం నిలబెట్టి ఉంచుతుంది. సరే, ఆ విద్య కాస్త ఆయన ఇచ్చాడు కాబట్టి అలా అలా నిలబెట్టుకుంటూ రాగలిగాను. సొంత ఇల్లు 63 సంవత్సరాల తర్వాత, ఈ భూమి మీద పుట్టిన తర్వాత 63 సంవత్సరాల వయసులో సొంత ఇంట్లో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు బాబాగారు. అది కూడా నేను కోరుకున్నట్టుగా. చిన్నప్పుడు చాలా కలలు కంటాం కదా మనం, నేను కూడా కన్నాను అలాగే. ముఖ్యంగా పేదరికం నుంచి వచ్చాను కాబట్టి చాలా కలలు ఇంకా ఎక్కువ కంటాం. ఎదురుగా ఏ బిల్డింగ్ చూసినా ఈ బిల్డింగ్ మనం కట్టించేయాలనుకుంటాం. అలాంటి బిల్డింగ్ కట్టించి అందులో నివసించాలనుకుంటాం. పేదవాడి కలలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉండేవి. సరే, అంత పెద్దగా కాకపోయినా
బాబాగారు నా కలలకు అనుగుణమైన నూతన గృహాన్ని అనుగ్రహించారు. నాకు ఎప్పుడూ కోరిక ఉండేది, మిద్దె మీద ఉండాలి. అంటే ఇంటిపైన ఒక పోర్షన్ ఉండాలి, ఆ పోర్షన్లో కూర్చొని కిటికీలోంచి వర్షం పడుతుంటే చూడాలి, ఆనందించాలి. అలాగే మిద్దె మీద కూర్చొని సూర్యోదయాన్ని చూడాలి, చంద్రోదయాన్ని చూడాలి. నాకు కొద్దిగా ప్రకృతి ఆరాధన ఎక్కువ ఇష్టం. ముఖ్యంగా సూర్యచంద్ర ఆరాధన, ఆకాశంలో నక్షత్రాలు, వీటిని ఎక్కువగా చూడడం, వాటిలో పరమాత్మతత్వాన్ని, పరబ్రహ్మని వెతుక్కోవడం చేస్తూ ఉంటాను. దానికి ఎత్తైన ప్రదేశాలు మనకు బాగా ఉపయోగపడతాయి. చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సంస్కారం అనుకుంటాను. సముద్రాలను చూసినప్పుడు, ఎత్తైన ప్రదేశంలో నుంచి ఆకాశాన్ని చూసినప్పుడు, సూర్యచంద్రులను చూసినప్పుడు ఏదో తెలియని ఆనందం. అలాగే పౌర్ణమి చంద్రుని కాంతులను చూసినప్పుడు తట్టుకోలేని ఆనందం. నా యొక్క స్వస్థలం అక్కడెక్కడో ఉంది, ఆ చంద్రునిలో ఉంది, ఆకాశంలో ఉంది, నక్షత్ర కాంతుల్లో ఉంది అనే ఒక ఊహ. కొన్ని ముఖ్యమైన పర్వదినాల్లో చంద్రుని కాంతులు చూసినప్పుడు అది ఆ భావన ఇంకా ఎక్కువైపోతుంది. తెలియకుండానే వైబ్రేషన్స్ అంటారు కదా, అలాంటిది ఏదో వచ్చేసి నేను ఎందుకు ఇంకా ఈ దేహంతో ఉన్నాను, నాకేం అవసరం అసలు ఈ ప్రపంచంతో, అంత గొప్ప ఆనంద స్వరూపం కదా నాది, ఏదో తెలియని జ్ఞాపకాలు వస్తాయి, పూర్వజన్మ జ్ఞాపకాలు. అందుకని మిద్దె మీద కూర్చొని చంద్రుడిని, మిద్దె మీద కూర్చొని కిటికీలో నుంచి వానని, సూర్యోదయాన్ని, చంద్రోదయాన్ని, ఆకాశం నక్షత్రాలని చూస్తూ ఆధ్యాత్మిక భావనలు అనుభూతి చెందే నాకు బాబాగారు మిద్దె మీద కూర్చొని నేను కోరుకున్నవన్నీ అనుభవించే అవకాశం ఇవ్వడం వల్ల ఈ 2 రోజుల నుంచి నేను ఆనందిస్తున్నాను. భౌతికమైనటువంటి సుఖాల ద్వారా ఆధ్యాత్మిక సుఖాన్ని నేను అనుభూతి చెందుతూ భలే మంచి రోజు, పసందైన రోజు, చందమామ అందిన రోజు. ఆ పాటలో అన్నీ ఇవే ఉంటాయంట, నింగిలోని తారకలన్నీ నేల మీద అన్నట్టుగా ఆనందిస్తూ ఉన్నాను. ఈ ఆనందం ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇదే కదా నేను కోరుకుంది. ఈ బ్రహ్మానందం నాకు ఇంత సులభంగా హాయిగా ఇక్కడ వచ్చేస్తూ ఉంటే, ఇంక నేను సత్సంగాలకి వెళుతూ ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడుతూ ఆ సత్సంగాలు చెప్పడానికి ఆ టాపిక్లన్నీ నేర్చుకుంటూ, అక్కడికి వెళ్ళాక వాళ్ళు సరిగ్గా లేరు అని, సెల్ ఫోన్లు చూస్తున్నారని, సెల్ ఫోన్లు వాడుతున్నారని, లేదా నిర్వాహకులు సరిగ్గా బాధ్యతగా లేరని, ఇవన్నీ ఏమిటి గొడవంతా, అవసరమా మనకు? హాయిగా సాధనలు చేసుకుంటూ, ప్రకృతి ఆరాధన చేసుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవించకుండా ఏమిటి ఇదంతా అనే ఒక భావనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏది మన చేతిలో లేదు కదా. ఆప్ చేయాలి సత్సంగాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, కుదరట్లేదు. అలా అనుకున్నప్పుడు ఇంకెక్కువ మంది పిలుస్తుంటారు. బాబా గారి గురించి చెప్పడానికి ఎవరైనా పిలిస్తే రాను అని అనలేని బలహీనత. అందుకనే ఎవరైనా నాకు నచ్చని వారు నాకు బాబా కార్యక్రమం పెట్టాము, సత్సంగానికి మీరు రావాలని పిలుస్తారు అని తెలిస్తే వారి ఫోన్లు ఎత్తకుండా ఉండిపోతారు. వారి పద్ధతులు నచ్చవు. అటువంటప్పుడు అక్కడికి వెళ్ళి వారి పద్ధతులను చూసి మళ్ళీ వారిని విమర్శించడం ఇవన్నీ మనకెందుకు? అలాగని బాబా గారి గురించి చెప్పడానికి రమ్మంటే రాను అని ఎలా అంటాను? రా. అందుకని ఫోన్ ఎత్తకుండా ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో జరిగింది, ఇక ముందు కూడా జరుగుతుంది. నచ్చని వాళ్ళతో దూరంగా ఉండి వారికి నమస్కారం పెట్టడం ఉత్తమం అనేది తెలుసుకున్నాను. అలాగే ఈ రోజులు బాగోలేవు, ఆధ్యాత్మిక ప్రయాణాలు బాగోలేవు. ఎక్కడ చూసినా స్వార్థం రాజ్యం వెళ్తుంది.
ఎక్కడ చూసినా కీర్తికాంక్ష రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా బాబా పేరుతో డబ్బు సంపాదన చేసుకోవాలనే ఆ ప్రయత్నాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే బాబా పేరు చెప్పుకొని సత్సంగాలు చేస్తూ ఉన్నవాళ్ళు నైతికంగా వారు జీవిస్తున్న విధానాలు, పద్ధతులు, సమాజానికి ఆదర్శవంతంగా ఉండవలసిన ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచకులు ఎలా పడితే అలా జీవిస్తూ గొప్పవాళ్ళుగా, మహాత్ములుగా ప్రవచనాలు చేస్తూ ఉన్న సందర్భాలు చూసినప్పుడు అలా కాదు, ఇలా ఉండాలి, నిజమైన ఆధ్యాత్మికవేత్తలు ఇలా ఉండాలి, మన పెద్దలు పూర్వీకులు ఇలా ఆచరించారు అని ఎవరికైనా చెబితే వినే పరిస్థితులు లేవు. వినకపోగా మనని తప్పుపెట్టే పరిస్థితులు, వీలైతే మనని బాధ పెట్టే పరిస్థితులు, మమ్మల్ని తప్పుపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తప్పుపడతాం అనే పరిస్థితులు ఇలా రకరకాలుగా వచ్చేసాయి. పెద్ద చిన్న పోయింది. ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని వినే పరిస్థితులు లేవు. మీరు మమ్మల్ని తప్పుపడితే మిమ్మల్ని మేము తప్పుపడతాం. తప్పులేదు, మనం వారి తప్పు పడినప్పుడు వారు మనల్ని తప్పుపడితే మనమేమి దానికి చేయగలిగింది ఏం లేదు. కానీ పూర్వకాలంలో పెద్ద చిన్న అనేది ఉండేది. పెద్దవాళ్ళు మనం తప్పుపడితే సరే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని కొంత విందాములే అనే ఒక భావన ఉండేది. తల వంచుకుందాములే అనే భావన ఉండేది. పెద్దవాళ్ళే కదా అంటే పోయేది ఉందిలే, పడితే పోయి పడ్డవాడు చెడ్డవాడు కాదనే భావన ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఒకటంటే రెండు అనే పరిస్థితులు వచ్చేసాయి. రాబోయే కాలంలో ఈ ఆధ్యాత్మిక మార్గాలు ఇంకా ఎన్ని రకాల కొత్త పుంతలు తొక్కుతాయో, సత్సంగాలు ఇంకా ఎలా రూపాంతరం చెందుతాయో. బాబాగారి సత్సంగాలు మోడర్న్ అయిపోయాయి. మోడర్న్ పద్ధతుల్లో చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. సాధనలు లేవు, సాధనానుభవాలు లేవు, విలువలు లేవు, ధర్మం లేదు, నీతి లేదు. ఎన్నో కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ కార్యక్రమం జరిగిన విధి విధానాలు విన్నప్పుడు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి వ్యవహారాలు కొన్ని విన్నప్పుడు చాలా చాలా బాధేస్తుంది. ఇలా ఉంటుందా బాబాగారి మార్గంలో, బాబా భక్తులుగా ఉంటూ నిజమా అనిపించేలా జరుగుతూ ఉన్నాయి. స్వామీజీల వేషాలు వేసుకుంటూ, కాషాయం ధరిస్తూ, బాబా పేరు మీద చందాలు వసూలు చేస్తూ, వీటన్నిటి వెనకాల నాకు కనిపించేది వాళ్ళు డబ్బులు తింటున్నారు, మోసం చేస్తున్నారని నేను అనుకోను. కానీ కీర్తికాంక్ష కనిపిస్తూ ఉంటుంది. బాబా పేరు చెప్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కార్యక్రమాలు చేయొచ్చు, షిరిడీకి సమర్పించవచ్చు. అలా సమర్పించడం ద్వారా, కార్యక్రమాలు చేయడం ద్వారా లోకల్గా మంచి భక్తులుగా కీర్తి పొందుతాం. షిరిడీ సంస్థానంతో మనకి రిలేషన్ ఏర్పడుతుంది. ఈ మధ్య అదొకటి ఎక్కువైపోయింది. షిరిడీ సంస్థానంలో మనం పేరు సంపాదించుకోవాలి, షిరిడీ ఈవో గారితో పరిచయాలు పెంచుకోవాలి, లేదా బాబా భక్తుల కుటుంబాలతో పరిచయాలు పెంచుకోవాలి, వారిని ఆంధ్రాకి తీసుకురావాలి, ఇల్లు తిప్పాలి, ఇక్కడ లోకల్గా డబ్బులు కలెక్షన్ చేసి వారికి ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా వారికి మన మీద ఒక గౌరవం, గుర్తింపు, పరస్పర అవగాహన, పరస్పర సహాయం. భక్తి ఎక్కడికి పోయిందో, భక్తి ఏమైపోయిందో. షిరిడి నుంచి పలానా బాబాగారి భక్తుల కుటుంబ సభ్యులు తీసుకొస్తాం, దాంతోపాటు పాదుకలో బాబాగారి కఫన్యం లేకపోతే ఇంకా ఏవో పట్టుకొని వస్తాం, మీకు తెలిసిన భక్తుల ఇంటికి తీసుకెళ్ళండి,
సరే సంతోషం, అంతకంటేనా రండి. కాదు, ఇంటికి వస్తే 10,000, 15,000 ఇలా రేటు. ఈ డబ్బుల భక్తి ఏంటో. బాబాగారు తన భక్తులకు వాటిని ఇచ్చింది, వాటిని ఆధారం చేసుకుని సాధన చేసి జీవిత పరమార్థాన్ని సాధించమని, అనన్యమైన గురుభక్తిని సాధించమని వాటిని ఇస్తే వాటిని ఇంటింటికి తిప్పుకొని డబ్బులు సంపాదించుకోమని చెప్పారా? తన పాదుకలు, తన వస్త్రాలు, తాను గుర్తుగా ఇచ్చినటువంటి వాటిని వ్యాపారంగా పెట్టి చేసుకోమని. అలా చేయడం వల్ల, ఆ భక్తులకు లక్షల లక్షలు వసూలు చేసి ఇవ్వడం వల్ల మనకేమొస్తుంది, వారికి ఏమొస్తుందో తెలియదు. ఇది భక్త్యా, వ్యాపారమా, ఇది బాబాకు సమ్మతమా తెలియదు. తప్ప రైటా కూడా చెప్పచ్చు, కానీ చెప్తే వినే పరిస్థితులు లేవు. బాబాగారి వస్తువులు కదండి, అందరికీ చూడడం మంచిది కదా, అందరూ నమస్కారం పెట్టుకుంటారు, అది మంచిదే. కానీ బాబా ఏం చేసినా ఉచితంగా చేయమంటాడు, నిస్వార్థంగా చేయమంటాడు, నిష్కామంగా చేయమంటాడు. ఆయన అలాగే చేశాడు. ఎందరికో వైద్యం చేశాడు, పైసా తీసుకోలేదు. ఎందరికో సేవ చేశాడు, పైసా తీసుకోలేదు. మరి ఆ నిష్కామ భావన, నిస్వార్థ భావన, ఫలాపేక్ష లేని భావన ఉన్నప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. బాబాగారి పేరు చెప్పగానే ఊగిపోయే, పరవశించిపోయి ఎంతంటే అంత డబ్బులు ఇవ్వగలిగిన భక్తులు ఉన్నారు. ఏమంటే అది చేయగలిగిన భక్తులు ఉన్నారు. తమ కుటుంబాలను నాశనం అయిపోతున్నా సరే వదిలేసుకొని అయినా సరే బాబా సేవ చేస్తే చాలు, అదే గొప్ప అనుకునే అమాయక భక్తులు ఉన్నారు. అలాంటి అమాయక భక్తులను ఆధారం చేసుకొని మన స్వార్థాన్ని మనం సాధించుకునే ప్రయత్నం చేస్తే ఈ జన్మ వృధా కాలా? మామూలు వృధా కాదు, 100 రెట్లు వృధా అవుతుంది. మామూలు మనిషిగా బ్రతికినా తప్పులేదు. కానీ బాబా పేరు పెట్టుకొని, బాబా పేరు చెప్పుకొని డబ్బు కోసమో, కీర్తి కోసమో, మరేదో ఆశించో, మనిషి మనకు ఉపయోగపడతాడనో బాబా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మామూలు మనుషుల కన్నా మనం 100 రెట్లు వెనకబడిపోతాం. అది సత్యం. కాబట్టి నిస్వార్థంగా చేద్దాం, అనన్యమైన గురుభక్తితో చేద్దాం, గురు సేవా భావంతో చేద్దాం. ఈ పని వల్ల 10 మందికి మంచి జరగాలి అంతే. ఈ పని వల్ల మన గురువు యొక్క గొప్పతనం లోకానికి తెలియాలి అంతే. ఇంక వేరే ఏ చిన్న ప్రయోజనం మన కల్లోకి వచ్చినా సరే అది బాబాకు సమ్మతం కాదు. అది మనని చాలా పతనం దిశగా తీసుకెళ్తుంది. కేవలం గురుసేవ, కేవలం సామాజిక ఫలితం, ఈ దృష్టి తప్ప వేరేది ఏ దృష్టి ఉన్నా దాని ఫలితాలు ఘోరంగా ఉంటాయి. బాబా భక్తి ఆధారం చేసుకొని, బాబా భక్తుల్ని ఆధారం చేసుకొని, బాబా భక్తులని నిజమైన భక్తి వైపు కాకుండా భ్రమల వైపు నడిపిస్తూ వారి కుటుంబాల్లో కలహాలకు కారణం కాకూడదు. ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఏ కార్యక్రమమైనా సరే ఎక్కడైనా జరగని, అది నిజంగా మీకు మనస్ఫూర్తిగా నచ్చి ఆ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు కానీ, ఆ కార్యక్రమం జరిగే విధానం కానీ మీకు ఎంతో కొంత ఉపయోగపడి
మీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్ళడానికి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నప్పుడు, మీ కుటుంబంలో ఎటువంటి కలతలకు ఆస్కారం లేకుండా మీరు వెళ్ళగలుగుతారన్నప్పుడు, మీ కుటుంబ సభ్యులందరి సమ్మతి ఉన్నప్పుడు, అలా వెళ్ళడం ద్వారా మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఎవరికి అంటే అత్తమామలకో తల్లిదండ్రులకో పిల్లలకో ఏ ఇబ్బంది ఉండదు అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే బయటి కార్యక్రమాలకు హాజరవ్వండి. అంతేగాని బయట కార్యక్రమంలో పాల్గొంటే అదేదో గొప్ప పుణ్యం, అదే గొప్ప సేవ, బాబా అలా పాల్గొన్నంటేనే మనకు అనుగ్రహిస్తాడు అని భ్రమ మాత్రం పడవద్దు, అది ఉట్టిదే. మీరింట్లో కూర్చుంటే పొందలేనిది అక్కడికి పోయి పొందుతాము అనుకుంటే వెళ్ళండి. అది కూడా ఇంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మీరు భావించినప్పుడు, ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు వెళ్ళడానికి సంపూర్ణంగా అనుమతించినప్పుడు, మీ ఆరోగ్యాలు మీకు సంపూర్ణంగా సహకరించినప్పుడు, మీ ఆర్థిక పరిస్థితులు మీకు సంపూర్ణంగా సహకరించినప్పుడు మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎంత కష్టమైనా సరే అక్కడికి వెళ్ళాలి, వెళ్తే ఏదో ప్రయోజనం ఉంటుంది అని అనుకొని మాత్రం వెళ్ళొద్దు. ఏదైనా అక్కడ జరుగుతున్న కార్యక్రమం ద్వారా, అక్కడికి వస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంతవరకు మీరు ఎప్పుడూ తెలుసుకొని వినని విషయాలు తెలుసుకుంటాం, వింటాం అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే, ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే వెళ్ళండి. 100కి 150% అక్కడికి వెళ్ళడానికి మీకు అవకాశం కుదరినప్పుడు, అది ఆర్థికంగా కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ అనారోగ్యాల వల్ల కానీ వెళ్ళకపోతే ఏ కొంప మునగదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పనులైపోగానే పూజా గదిలో కూర్చొని బాబా దగ్గర పారాయణం చేసుకోండి, బాబాను చూస్తూ ధ్యానం చేసుకోండి, మాట్లాడుకోండి. అక్కడికి పోతే వచ్చే ఫలితం కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. బాబా శ్రద్ధాభక్తి కోరుకున్నాడు, శ్రద్ధ సహనాన్ని కోరుకున్నాడు. పెద్ద పెద్ద విషయాలను తెలుసుకోమని, గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోమని, గొప్ప గొప్ప సాధనలు చేయమని నేనేం చెప్పాల. తల్లి తాబేలు పిల్ల తాబేలు, హేమాడ్ పంతులు చెప్పిన అత్యున్నతమైన సాధన. దీన్ని మించిన సాధన ఎక్కడ లేదు, ఇంకెవరు కూడా చెప్పాల్సింది కూడా లేదు. ఎవరు చెప్పినా దీన్ని మించిన సాధన చెప్పలేడు, చెప్తే అది నిజం కాదు, అబద్ధం. తల్లి తాబేలు పిల్ల తాబేలు, మనం పిల్ల తాబేలం, ఆయన తల్లి తాబేలు. తల్లి తాబేలు చూస్తూ పిల్ల తాబేలు పెరిగి పెద్దదైపోతుంది అంతే. ఆయన్ని పూజా గదిలో కూర్చొని, హాల్లో కూర్చొని ఆయన చూస్తూ కూర్చోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలా, ఎవరెవరో చెప్పాలా, గంటలు గంటలు, రోజులు రోజులు. నవ్వు వస్తుంది నాకు. మరా 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 అని జపించి వాల్మీకి అయిపోయాడే బోయేవాడు. రామ 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 అని జపించి నవమ బ్రహ్మ అయిపోయాడే ఆంజనేయ స్వామి. గురునామం పలకడానికి, భగవన్నామం పలకడానికి ఎవరెవరో చెప్పాలా, గంటలు గంటలు చెప్పాలా, రోజులు రోజులు చెప్పాలా, దానికి గురువులు కావాలా. సూక్ష్మంలో మోక్షం మనకి ఎప్పుడో ఇచ్చారు మహాత్ములు. శ్రద్ధాభక్తి లేక చేసే పనులే ఇవన్నీ తప్ప, ఆ శ్రద్ధాభక్తి ఉంటే నీ ఇల్లే వైకుంఠం, నీ ఇల్లే అయోధ్య, నీ ఇల్లే కాశీ, నీ ఇల్లే షిరిడి, నీ హృదయమే షిరిడి. ఇంకా చెప్పాలంటే ఆ శ్రద్ధాభక్తి కలిగితే, ఆ శ్రద్ధాభక్తి ఎక్కడికో పోతే ఎవరో ఇవ్వరు. వారం రోజులు కార్యక్రమాలు పెడితే శ్రద్ధాభక్తి రాదు. కూర్చుంటే వస్తుంది. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది. కూర్చొని బాబాని చూస్తూ కూర్చుంటే వస్తుంది. ఏకాంతంలో ఏకాగ్రతతో ఎవ్వరూ లేకుండా కూర్చుంటే వస్తుంది.
ఏకాంతంలో ఏకాగ్రతతో ఎవ్వరు లేకుండా చేసే పారాయణాలు, చేసే ధ్యానం, చేసే జపం, చేసే తపం, చేసే ఏదైనా సరే 100 రెట్లు వస్తుంది. మంత్రజపం గురించి చెప్తారు కదా, మంత్రజపం గట్టిగా చదివేదానికంటే పెదాల కదలిక ద్వారా 100 రెట్లు ఫలితం. పెదాలు కూడా కదలకుండా హృదయస్థానంలో జపం జరిగితే అది అన్నిటికంటే సర్వశ్రేష్టం. నామం లోపల జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు, కూర్చొని ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే. హృదయంలో జరిగితే, పెదాలు జరిగితే కదులుతుంటే తెలుస్తుంది. అలా నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియకుండా చేసేదే నిజమైన సాధన, నిజమైన తపస్సు, నిజమైన జపతప ధ్యానాలు. అవి ఏకాంతంలో, ఏకాగ్రతలో, నిశ్శబ్దంలో దొరుకుతాయి. జనసందోహంలో దొరకదు. జనసందోహంలో మహాత్ముల నుంచి విన్నదాన్ని ఎవరు ఇమ్మీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో, ఆచరిస్తారో వారికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జీవితాంతం పరిగెడుతూనే ఉంటాం. ఎందుకు పరిగెడుతున్నావు? 20 సంవత్సరాల నుంచి వింటున్నావు కదా, ఇంకా ఏం చేయాలో తెలియలేదా? 20 సంవత్సరాల నుంచి వింటుంటే ఏం చేయాలో తెలియనిది ఇక ముందు తెలుస్తుందా? అంతా ఉట్టిది, అంతా భ్రమే. ఓం శ్రీ సాయిరామ్.